నక్షత్ర వనం ఏంటంటే 27 చెట్లు పెట్టాలి. చాలా వరకు పెట్టాను. ఒక 4-5 చెట్లు దొరకలేదు అంతే. అయితే అవి కూడా ట్రై చేస్తున్నాయి ఎక్కడైనా దొరుకుతాయని, ఇంకా దొరకలేదు నాకు. అయితే ఆ ఒక్కొక్క కోణం దగ్గర మేము కింద ముగ్గు పోసి ఆ కోణం దగ్గర మొక్కేసినాం గుర్తులు పెట్టుకొని. అట్లా ఆ మొక్కలన్నీ ఏంటంటే దాంట్లో కూర్చున్నా కూడా చాలా ఎనర్జీ ఉంటుంది, బాగా ధ్యానం కుదురుతుంది. నక్షత్ర లోకానికి లింక్ అనమాట అది. అయితే ఇక్కడ ఏంటంటే పత్రిసారికి నేను ఎట్లా చెప్పాలా అనుకున్నాను. నేను ఎన్నో ఇక్కడ అంతరిక్ష నౌకలు చూస్తే చాలామందికి కూడా చూపించాను, ఫిజికల్గానే కనపడతాయి. అది ఒకానొక సీజన్లో బాగా కనపడతాయి అన్నమాట. అది ఒక భూమి మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళ పనులు ఉన్నప్పుడు, కరోనా టైంలో బాగా వెళ్ళినాయి. అయితే నేను చూస్తున్నాను కానీ ఏమని అడగాల నేను, ఇది పాత్రిసారిని, ఆయనకి అన్నీ తెలుసు కదా చెప్తారు కదా అని వెయిట్ చేస్తున్నా. సడన్గా ఒకరోజు ఆయనే అన్నాడు నేనేం అడగకముందే, మేడం యూఎఫ్ఓ హెడ్ క్వార్టర్ మేడం అది కాశ్మీర్ వ్యాలీ అని చెప్పారు నాకు అప్పుడు బాగా అర్థమైంది. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఫస్ట్లో ఒకరోజు కరెంటు పోతే లోపల బయటకు వచ్చి గాలి లేక బయటకు వచ్చాను, ఫ్యాన్ ఆగిపోతే బయటకు వచ్చినప్పుడు కిందకు వచ్చింది ఆకాశం. కిందకు వచ్చి దాని మీద ఆగున్న అంతరిక్ష నౌకలు కనపడ్డాయి నాకు. చాలా కిందకి గట్టిగా ఎగిరితే ఆకాశం అందుద్దేమో అనే అంత కిందకు వచ్చింది అనమాట. ఇంకా చూసి నేను ఏంటి ఇంత కిందకు వచ్చింది, ఆ రోజు ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నా, ఎవరికైనా చూపిద్దామన్నా. ఇంక ఇంత కిందకు వచ్చింది ఏంటి, ఇంత కిందకు వచ్చింది, నాకే కనిపిస్తుందా అందరికి కనిపిస్తుందా ఇది అర్థం కాలేదు నాకు. కానీ అట్లా చూసుకుంటా తర్వాత కూడా మామూలు ఆకాశంలో పైన పోయేది కూడా చూశాను, అందరికి చూపించాను కూడా. అట్లా రకరకాలుగా చూశారు చాలామంది. అప్పుడు సార్ చెప్పిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఇంకా ఏంటంటే నాకు ఫస్ట్లో వచ్చింది క్లియర్ అయింది అనమాట. అప్పటికి నాకు ఫస్ట్లో వచ్చింది, ఇది వేరే దేశాల నుంచి విమానాలు వచ్చి ఎట్లా ఆగుతాయో ఎయిర్పోర్ట్లో అట్లా పైనుంచి దిగటానికి ఇక్కడ ద్వారం ఉంది, దీన్ని అందుకే మాస్టర్లు అలా ఉంచారు ఈ ప్లేస్ కోసం, ఇలా చేయడం కోసమే